వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, 4 స్పాట్ డెడ్. తెరుచుకున్న తిరుమల వైకుంఠ ద్వారాలు. తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్, 10 రోజుల పాటు ఆ టికెట్లు రద్దు. టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే అందుబాటులోకి, మీ టికెట్. తప్పు జరిగింది, క్షమించండి, దేవాలయాల్లో ప్రక్షాళన అవసరం, పవన్ కళ్యాణ్. రామ్ చరణ్ శంకర్ కాంబో హిట్ కొట్టిందా? పుష్ప 2 ఫీలింగ్స్ పాటకు 80 ఏళ్ల బామ స్టెప్పులు, వీడియో ఇదిగో. విడాకుల బాటలో మరో టీమిండియా క్రికెటర్. ఆసీస్ కు బిగ్ షాక్, భారత్ కు లక్కీ ఛాన్స్. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. తిరుప్పవై పాశురాలతో 12:05 సమయంలో బంగారు వాకిలి తలుపులను ఆలయ అర్చకులు పూజ చేసి తెరిచారు. వైకుంఠ ద్వారం దగ్గర అర్చకులు పూజలు చేస్తూ హారతి సమర్పించి తోమాల పటంతో ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకున్నారు. ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కైంకర్యాలతో పాటు నిత్య కైంకర్యాలు కూడా నిర్వహించారు. వేకువజామున 4:30 నుంచి దర్శనాలకు అవకాశం ఇచ్చారు. ఈ రోజు నుంచి మొదలయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో విద్యుత్ దీపాలతో పుష్పాలతో చూడటానికి కనువిందుగా కనిపిస్తుంది. ఖిల్లా ప్రాంతం పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దటంలో భాగంగా జఫర్ బాద్ పునరుద్దరణతో పాటు పర్యాటకులు సురక్షితంగా ఆహ్లాదకర వాతావరణంలో ఖిల్లాపైకి వెళ్లి సందర్శించే విధంగా రోప్వే ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఖిల్లా మెట్ల మార్గం ద్వారా అధికారులతో కలిసి ఖిల్లాపైకి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖమ్మం ఖిల్లాకు రోప్వే ఏర్పాటుకు అనువుగా ఉండే మార్గం, ఎక్విప్మెంట్, ఖమ్మం ఖిల్లాకు రావడానికి రోడ్డు అనుకూలత, పార్కింగ్, టాయిలెట్స్ ఏర్పాటుపై పరిసరాలను తిరిగి కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు జాఫర్ బావిని, బావి వైపు జరుగుతున్న అభివృద్ది పనులను అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ జిల్లాపై పర్యాటకులకు ఆహ్లాదం కలిగే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మంత్రుల ఆదేశాల మేరకు ప్రజలకు అనుకూలంగా ఖిల్లాకు పూర్వ వైభవం వచ్చే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు. సందర్శకులు ఖిల్లాకు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా వచ్చేలా ఏర్పాటుతో పాటు ప్రత్యేకమైన హంగులతో లైటింగ్, అనువైన పార్కింగ్ పనులు ప్రారంభిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, అర్బన్ తహసీల్దార్ రవికుమార్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తదితరులు ఉన్నారు. గోల్కొండలో ఫర్ ఎగ్జాంపుల్ చప్పటి కొట్టడం కాపుతుంది.
Negotiation on both sides. Local public wants it to be a commercial thing, obviously. UNESCO put it out and definitely put up a barrier saying you're looking at it as also employment. There are jobs in conservation. Once the attraction sets in, it becomes tough. Anyway, we're fighting our own battle to make sure we get up later, man. Here, this is why I'm trying to sell this. Yeah. If I'm able to sell this well, thank you for all the work done, man. Thanks to you. Yes, ma'am. So what remains? What Yeah, this room is almost done, and then the bathroom. There are stories like that here we're trying to uncover. Because I was spending some notes. Yes. A lot of anecdotes about kings and queens running away or their kids in wars and all of these and treachery and all of this. If we focus on that too, sell the story. We'll get the right people who will do that kind of survey, and then we'll Whenever figure you're out the coming up story. next, you can just Yeah. introduce them. I'll coordinate the rest with you. We'll also have a historical documentation and how we plan to do the sound. Vijayawada on the other side, Nalgonda on the at least 10-15 lakhs annual footfall. What remains from my side? We want you to fight really well. Really, it's very, very disappointing. Because the whole thing looks beautiful for the youngsters. Once you keep the... Showing photos of the state of this all here. So what we are planning is ఇక్కడ ఎలిషన్స్ విల్ ప్లే విత్ మ్యూజిక్ అండ్ సౌండ్ ప్రొజెక్షన్ ఆన్ దిస్ ఒక్కసారి చేస్తే ఆ హైక్ వస్తుంది పబ్లిక్ this whole thing is coming up as a tourist complex, starting from the other side of the place. We're trying to get tourists to walk here, so they will just come there and use. ఇక నుంచి టికెట్ ఏదైనా మీ టికెట్ యాప్ ఒక్కటే మీ దగ్గర ఉంటే చాలు. ఆర్టీసీ మెట్రో టికెట్లు, తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాలు దర్శనం, ఇతర సేవలు లభించనున్నాయి. ఇందుకు సంబంధించిన టికెట్లు, పార్కులు, ఇతర పర్యాటక స్థలాల్లో క్యూలైన్లో నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క క్లిక్తో మీ సేవ రూపొందించిన టికెట్ యాప్లో ఎంట్రీ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ రూపొందించిన అడ్వాన్స్డ్ మీ టికెట్ యాప్ను ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గురువారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలకు సుపరిపాలన అందించాలన్నది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. టెక్నాలజీ సాయంతో పౌర సేవలను ప్రజల ముంగిటకు చేరవేస్తున్నామన్నారు. ఈ ప్రక్రియలో సంబంధిత నిపుణులకు భాగస్వామ్యం చేస్తున్న మంత్రి అన్ని రకాల టికెట్ బుకింగ్స్ ను ఒకే ప్లాట్ఫామ్ పైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్ ను రూపొందించామని తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి తరహా యాప్లను మరిన్ని అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ఈ యాప్ లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ కు సంబంధించి టికెట్లను తీసుకోవచ్చని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో కమ్యూనిటీ హాళ్లు, జిమ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బుకింగ్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న లొకేషన్ సమీప ప్రాంతంలోని చూడదగిన ప్రదేశాలుంటే ఆ సమాచారం కూడా యాప్ లో ఆటోమేటిక్ గా కనిపిస్తుందని మంత్రి తెలిపారు. ఈ యాప్ ను చాలా సులువుగా వినియోగించుకోవచ్చు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఇతర ప్లాట్ఫామ్ల మాదిరిగా ఈ యాప్ లో అదనంగా ఎలాంటి ఛార్జీలను వసూలు చేయమని మంత్రి స్పష్టంగా వివరించారు. RRR లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమా గేమ్ చేంజర్. అలాగే శంకర్ తెరకెక్కించిన మొదటి సినిమా ఇదే. అన్నింటికి మించి 350 కోట్లకు పైగా బడ్జెట్ తో దిల్ రాజు తన బ్యానర్ లో 50వ సినిమాగా గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి వీళ్ళందరి కష్టం ఫలించిందా? స్క్రీన్ ప్లే, దర్శకత్వం శంకర్. ఇక RRR లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమా గేమ్ చేంజర్. అలాగే శంకర్ తెరకెక్కించిన మొదటి తెలుగు సినిమా ఇది. అన్నిటికీ మించి 350 కోట్లకు పైగా బడ్జెట్తో దిల్ రాజు తన బ్యానర్లో 50వ సినిమాగా గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి వీళ్ళందరి కష్టం ఫలించిందా లేదా? అసలు సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం. ఐఏఎస్ రామ్ నందన్ స్ట్రిక్ట్ కలెక్టర్. ప్రతిదీ రూల్ ప్రకారం చేస్తుంటాడు. తన పరిధిలో ఏ తప్పు జరిగినా ఒప్పుకోడు. అలాంటి ఐఏఎస్
వైజాగ్ వచ్చిన తర్వాత సిటీని క్లీన్ చేసే పనిలో పడతాడు. అలాంటి వాడికి ముఖ్యమంత్రి సత్యమూర్తి కొడుకు బొబ్బిలి మోపీదేవితో అనుకోని శత్రుత్వం ఏర్పడింది. తన ప్రతి పనికి అడ్డొస్తున్న ఐఎస్ రామ్ నందన్ అడ్డు తొలగించాలని అనుకుంటాడు మోపీదేవి. ఇక అదే సమయంలో సత్యమూర్తి చనిపోతాడు. ఆయన చనిపోతూ తన వారసత్వం ఎవరికి ఇవ్వాలో చెప్తాడు. ఇక అదే సమయంలో తన తండ్రి అప్పన్న గురించి అమ్మ గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటాడు రామ్ నందన్. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు కూడా వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు రామ్ జీవితంలోకి దీపిక అంటే కియారా అద్వానీ ఎలా వచ్చింది అనేదే మిగిలిన కథ. ఇక కథను చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ సినిమా గురించి శంకర్ ముందు నుంచి ఒకటే మాట చెబుతున్నాడు. ఇది ఇప్పటి వరకు చూడని కొత్త కథ కాదు, కానీ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని. ఇక తెలుగులో చాలా రోజుల తర్వాత వచ్చిన పక్కా పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ గేమ్ చేంజర్. ఈ సినిమాకు శంకర్ మార్క్ స్క్రీన్ ప్లే అడిషనల్ అట్రాక్షన్ కార్తిక్ సుబ్బరాజ్ అందించిన కథకు తనదైన శైలిలో చాలా మెరుగులు దిద్దాడు అని స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది. ఇక గేమ్ చేంజర్ సినిమాలో మేజర్ హైలైట్ పాటలు. గ్రాండియర్ సినిమా మొదలైన 20 నిమిషాల్లోపే మెయిన్ కథలోకి వెళ్లిపోయాడు శంకర్. ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా తన స్క్రీన్ ప్లే మ్యూజిక్ మొదలుపెట్టాడు. టిపికల్ శంకర్ సినిమాలతో కనిపించే సామాజిక దృక్పథం ఉన్న సన్నివేశాలు ఈ సినిమాలో కూడా చాలానే ఉన్నాయి. దానికే కమర్షియల్ అంశాలు జోడించాడు శంకర్. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్ గా రామ్ చరణ్ ఎంట్రీ, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే కథ వేగంగా జరుగుతున్న సమయంలో కియారా అద్వానీ చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఇక ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం నుంచి గేమ్ చేంజర్ స్వరూపం మారిపోతుంది. అప్పన్న క్యారెక్టర్ వచ్చిన తర్వాత కథలో మరింత వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా చరణ్ ఎస్జే సూర్య వచ్చే మధ్య సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. తన సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎమోషనల్ గా వర్కౌట్ చేయటం శంకర్ అలవాటు. గేమ్ చేంజర్ సినిమాలోనూ ఇదే చేశాడు శంకర్. ఇక అప్పన్న ఎపిసోడ్ ఎక్కడ ముగించాలో కరెక్ట్ గా అక్కడే ముగించాడు దర్శకుడు. అప్పన్న పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా బాగానే ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత మళ్లీ మెయిన్ స్టోరీలోకి వచ్చేస్తాడు శంకర్. ఇక చరణ్ సూర్య మధ్య వచ్చే టిట్ ఫర్ టాట్ ఎపిసోడ్ బాగానే వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ ఎందుకో కాస్త వీక్ గా ముగించాడు అనిపించింది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ కు ముందే ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ పాల్గొనడం అనుమానమే. బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ లో గాయపడిన కమిన్స్ కు త్వరలో మోకాలికి శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం వినిపిస్తోంది. ఇక శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు పాట్ కమిన్స్ దూరమయ్యాడు. అలాగే కమిన్స్ కు మరో వారం రోజుల్లో మోకాలి స్కాన్ కూడా నిర్వహించనున్నట్టు ఆస్ట్రేలియా సెలెక్టర్ల చైర్మన్ జార్జ్ బైలీ వెల్లడించారు. స్కానింగ్ రిపోర్టు వచ్చిన తర్వాత పాట్ కమిన్స్ కు శస్త్రచికిత్స అవసరమా లేక బెడ్ రెస్ట్ ఎన్ని వారాలు ఉంటుంది అనే అంశాలు తెలియాల్సి ఉంటుంది. ఇక అయితే కమిన్స్ మోకాలికి విపరీతమైన నొప్పి వస్తుందని, అందుకే అతనికి సర్జరీ చేసే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంటోంది. ఒకవేళ పాట్ కమిన్స్ కు శస్త్రచికిత్స జరిగితే 1 నెలలోపు కోలుకునే అవకాశం అయితే లేదు. ఇక దీంతో అతను ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగులుతుండటంలో అసలు సందేహమే లేదు. ఎందుకంటే పాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు అన్ని టోర్నీలలోనూ విజయాలను సాధించింది. అది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లేదా ఓడిఐ ప్రపంచ కప్ కావచ్చు. అదే కాకుండా ఇటీవలే ముగిసిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ కూడా కావచ్చు. కమిన్స్ నాయకత్వంలో ఆస్ట్రేలియా జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఇలా ఛాంపియన్స్ ట్రోఫీకి పాట్ కమిన్స్ అందుబాటులో లేకుంటే ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తప్పదు. కమిన్స్ అవుట్ అయితే ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ కనిపించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. టీమిండియా క్రికెటర్ యుజవేంద్ర చాహల్, డాన్ శ్రీవర్మ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు రోజు రోజుకు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో స్టార్ జోడీ కూడా ఈ బాటలోనే ఉన్నట్టు తెలుస్తోంది. తన వ్యక్తిగత జీవితంలో విభేదాలు వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ క్రికెటర్ మరెవరూ కాదు, టీమిండియా ప్లేయర్ మనీష్ పాండే. అవును, మనీష్ పాండే అతని భార్య అశ్రితా శెట్టి మధ్య విభేదాలొచ్చాయంట. ఈ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్ ఇంత వేగంగా వ్యాప్తి చెందడానికి కారణం కూడా ఉంది. ఈ స్టార్ జోడీ తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. ఇదే కాకుండా ఇద్దరు కలిసిన ఫోటోలు కూడా వారి ఖాతా నుంచి తొలగించారు. అందుకే వీరిద్దరి రిలేషన్షిప్ లో చీలిక వచ్చిందని అంటున్నారు. అయితే దీనిపై వీరిద్దరూ మాత్రం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి రానున్న రోజుల్లో ప్రస్తుత రూమర్లకు ఈ స్టార్ జంట ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో వేచి చూడాలి.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. 1800 కోట్లకు పైగా వసూలు రాబట్టి ప్రభాస్ బాహుబలి 2 రికార్డులను అధిగమించాడు. సినిమా రిలీజ్ అయిన నెల రోజులు గడుస్తున్నా చాలా చోట్ల ఈ సినిమాకు హౌస్ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమాలోని యాక్షన్స్, సీక్వెల్స్, డైలాగులు, పాటలు బాగా హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా ఫీలింగ్స్ పాటకు బాగా క్రేజ్ వచ్చింది. ఇందులో బన్నీ, రష్మిక వేసిన మాస్ స్టెప్పులు ఆడియన్స్ ను ఉర్రు తొలగించాయి. శేఖర్ మాస్టర్ ఈ పాటకు స్టెప్పులు కంపోజ్ చేశారు. సోషల్ మీడియాలోనూ ఈ పాట మోత మోగుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ పాటకు రీల్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఒక వృద్ధురాలు ఫీలింగ్స్ పాటకు స్టెప్పులేశారు. రష్మికను మ్యాచ్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా కాలు కదిపారు. యువకుడితో పాటు పోటీ పడుతూ బామ్మ చేసిన డాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో అందరినీ తెగ ఆకట్టుకుంటుంది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. బామ్మ గారు ఈ వయసులోనే ఇలా చేస్తున్నారంటే యంగేజ్ లో ఏ రేంజ్ లో డాన్స్ చేస్తుంటుందో అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో మెప్పించాడు. వీరితో పాటు సునీల్, అనసూయ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీలీల ఒక స్పెషల్ సాంగ్ ను సందడి చేసింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. కాగా త్వరలోనే పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ కూడా రిలీజ్ కానుంది. ఇందులో సుమారు 20 నిమిషాల అదనపు సీన్స్ ను జోడించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు జరిగింది, క్షమించండి. ఇంతమంది అధికారులున్న 6 ప్రాణం పోవటం సరికాదు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, జేఈఓ వెంకయ్య చౌదరి మధ్య గొడవలున్నాయని అన్నారు. మనుషులు చనిపోయారని ఇది అరిచే సమయమా అంటూ తన అభిమానులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి సరైన ఏర్పాటు చేయాల్సిన బాధ్యత టీటీడీ అధికారుల తప్పుందన్నారు. దీనికి బాధ్యత తీసుకుంటున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జరిగిన దానికి చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నానన్నారు. క్షతగాత్రుల కుటుంబాలకు టీటీడీ బోర్డు మెంబర్లు స్వయంగా వెళ్లి క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. కొంతమంది పోలీసులు కావాలని చేసినట్టుగా క్షతగాత్రులు చెబుతున్నారు. పోలీసులు కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు నా దృష్టికి వస్తోంది. మరోవైపు కుట్రాకోణాన్ని కూడా పరిశీలిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. పోలీసుల ఉదాసీనతపై సీఎంతో పాటు డీజీపీ దృష్టికి తీసుకువెళ్లనున్న పవన్ కళ్యాణ్ టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, పాలక మండలి మధ్య సమన్వయం లేదని తెలుస్తుందన్నారు. దేవాలయాల్లో ప్రక్షాళన అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి జనవరి 19 వరకు అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్లైన్ టికెట్లను రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. భక్తుల సౌకర్యార్థం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని టీటీడీ కోరింది. అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో 2023 నవంబర్లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ హోమం కోసం ఆన్లైన్ టికెట్లను విడుదల చేస్తోంది. టికెట్ ధర ₹1000 కాగా ఒక టికెట్పై ఇద్దరికి అనుమతి ఉంటుంది. టీటీడీకి ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్లని టీటీడీ ఈవో జె శ్యామలారావు అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. ఉద్యోగులు సమావేశంలో పలు సూచనలు చేశారు. ఇక టీటీడీలో సమిష్టిగా పనిచేసే పటిష్టమైన యంత్రాంగం ఉందని తెలిపారు. ఇటీవల తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచునూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినట్టు చెప్పారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు మరింతగా మన్ననలు పొందేలా పనిచేయాలన్నారు. వాట్సాప్లో అన్ని ముఖ్యమైన అంశాలను సిబ్బంది మొబైల్లకు పంపుతారని, తద్వారా భక్తులకు సరైన పద్దతిలో మార్గనిర్దేశనం చేయాలని చెప్పారు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి వస్తున్నారని, వారి సాంప్రదాయాలకు అనుగుణంగా సేవలు అందించడం ప్రతిరోజు సవాల్తో కూడిన అంశమన్నారు. గరుడ సేవ, వైకుంఠ ఏకాదశి రోజులు చాలా సున్నితమైనవి. ఈ ప్రధాన రోజుల్లో భక్తులతో మమేకం కావడానికి మరింత ఓర్పు, నైపుణ్యంతో కూడిన కార్యాచరణ అవసరమని అధికారులు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అయిన టీటీడీ సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఉద్యోగులు కొన్ని నిర్దేశిత మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. సాంప్రదాయ దుస్తులు ధరించాలని, మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, యాత్రికులకు పార్కింగ్ స్థలాలు, వేచి ఉండే పాయింట్లలో సరైన పద్దతిలో మార్గనిర్దేశనం చేయాలన్నారు. సూర్యాపేట హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, 4 స్పాట్ డెడ్.
తెరుచుకున్న తిరుమల వైకుంఠ ద్వారాలు. తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. 10 రోజుల పాటు ఆ టికెట్లు రద్దు. టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే అందుబాటులోకి. మీ టికెట్. తప్పు జరిగింది, క్షమించండి. దేవాలయాల్లో ప్రక్షాళన అవసరం. పవన్ కళ్యాణ్. రామ్ చరణ్ శంకర్ కాంబో హిట్ కొట్టిందా? పుష్ప 2 ఫీలింగ్స్ పాటకు 80 ఏళ్ల బామ స్టెప్పులు. వీడియో ఇదిగో. విడాకుల బాటలో మరో టీమిండియా క్రికెటర్. ఆసీస్ కు బిగ్ షాక్. భారత్ కు లక్కీ ఛాన్స్.